హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనగలం న్యూస్. నేను మీ హరీష్. అందరికీ బౌద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. బుద్ధ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. బౌద్ధం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పుట్టిన కొత్త మతాలలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. వాస్తవంగా ఇది మతం కాదు, జీవన విధానం అని చెప్పవచ్చు. భారతదేశంలో మానవత్వాన్ని ప్రబోధించి సమానత్వాన్ని చాటిన బౌద్ధానికి ఆద్యుడు సిద్ధార్థుడుగా పిలువబడుతున్న గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వద్ద జన్మించాడు. తండ్రి శుద్ధోధనుడు, శాక్య తెగ అధిపతి, తల్లి మాయాదేవి. సిద్ధార్థుడు పుట్టిన తర్వాత తల్లి మరణించడంతో సవాతి తల్లి ప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. అందుకే అతడిని గౌతముడు అంటారు. ఒకరోజు బుద్ధుడు ప్రయాణిస్తుండగా దారిలో ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. వీరిని చూసిన తర్వాత అతడికి దేహం అశాశ్వతమని, ప్రపంచిక సుఖాలను వదిలి తన 29వ ఏట మహాభినిష్క్రమణం చేశాడు. గయాలో బోధి వృక్షం కింద స్నానోదయం పొందే వరకు తపస్సు చేశాడు. గౌతమ బుద్ధుడికి స్నానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తించబడుతుంది. ప్రతి ఏటా ఆ రోజున బౌద్ధులు బుద్ధుని బోధనలు చదువుతారు. బుద్ధుడు సరళమైన తాత్వికత, ఆచరణాత్మకతతో సమాజాన్ని ప్రభావితం చేశాడు. వైదిక మతంలోని అణచివేత నుంచి దళిత, పీడిత, అట్టడుగు వర్గాలను విముక్తి చేశాడు. సంస్కరణాత్మక దృక్పథంతో కొత్త మార్గాన్ని చూపాడు. బుద్ధుని ఉపదేశంలో 4 సత్యాలున్నాయి. అవి: లోకం దుఃఖమయం, దుఃఖానికి మూలం కోరిక, కోరికను నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా కోరికలను నివారించవచ్చని చెప్పాడు. అష్టాంగ మార్గంలో సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన హక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన సాధనం, సరైన స్మృతి, సరైన ధ్యానం వంటి 8 శాస్త్రీయ పరిష్కారాలు చూపాడు. వీటిని చక్కగా అర్థం చేసుకుని ఆచరణలో పాటించడం ద్వారా మనశ్శాంతి, స్నానం, నిర్యాణం పొందవచ్చని బోధించబడుతుంది. అందుకే బౌద్ధం అశోకుడు వంటి గొప్ప రాజుల ఆదరణకు నోచుకుంది. సామాన్య ప్రజలకు సైతం దగ్గరైంది. ప్రపంచం అంతటిని ప్రభావితం చేసింది. బౌద్ధం ముఖ్యంగా మత రంగాన్ని విప్లవకరించింది. అర్థం లేని కర్మకాండలు, మూఢనమ్మకాలు, జంతు బలులతో ఉన్న మతాన్ని సంస్కరించి నైతికతను, మానవ విలువలను జోడించింది. అంతేకాకుండా భారతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షణ నుంచి సమాజాన్ని విముక్తి కలిగించింది. బౌద్ధం భారతీయ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది. సామాన్య ప్రజలకు చేరువయ్యే క్రమంలో పాలి వంటి ప్రజల భాషలో సాహిత్యాన్ని ప్రోత్సహించింది. బౌద్ధం గొప్ప వాస్తుశిల్పకళను ప్రోత్సహించింది. సామాన్య ప్రజల విశ్వాసాలను, ఆచారాలను తమలో కలుపుకుంటూ సాంస్కృతిక సమైక్యతకు దోహం చేసింది. వసుదైన కుటుంబానికి నాంది పలికింది. బౌద్ధం ముఖ్యంగా వర్ణ వ్యవస్థలోని కాఠిన్యాన్ని తగ్గించి దళిత, పీడిత వర్గాల పరిస్థితి మెరుగయ్యేందుకు దోహదపడింది. అందువలనే ఆధునిక యుగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధాన్ని అస్పృశ్యత వర్గాలకు ఒక విమోచన సాధనంగా భావించాడు. నేడు దళిత ఉద్యమ భావనల్లో, సాహిత్యంలో బౌద్ధం ఒక విడదీయ భాగంగా మారి తమ హక్కుల పోరాటాలకు ఊపిరూదింది. ఇప్పటికీ ప్రతి అంబేద్కర్ వాదికి బౌద్ధం దగ్గరైన, ఆచరణలో దూరమైంది. నేడు కులతత్వం, మతతత్వం పెరిగిపోతున్న భారతదేశంలో బౌద్ధ జీవన విధానం అనుసరించదగినది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే గొప్ప ఆచరణ పొందింది. ఆహాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్టు చెప్తారు. భౌతిక సుఖాలపై వ్యామోహాలను వీడిన రోజే మానసిక ప్రశాంతత లభిస్తుందని తాత్వికతను బుద్ధుడు చెప్పాడు. ఇలా ప్రకృతిలోని సైన్స్ను చక్కగా చెప్పాడు. బుద్ధిజీవిగా మారాలంటే బుద్ధుని ఆలోచనలు తెలుసుకుని ఆచరించాల్సిందే.